లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు ఎవరి జీవితంలోనైనా ఒక కార్యం చేయాలంటే మనం విశ్వసిస్తే చాలు, అది ఎటువంటి కార్యమైనా సరే దేవుడు చేయగలడు. ఇక్కడ దేవుడు ఎవరి జీవితంలో విశ్వసించడం వల్ల ఏ కార్యం చేశాడు, ఎలాంటి అద్భుతాన్ని చేశాడంటే, యేసయ్య ఎరికో పట్టణం గుండా వెళ్తూ ఉన్నాడు అన్నమాట. ఎరికో పట్టణం ప్రవేశించి అక్కడ నుంచి వస్తూ ఉండగా ఒక గుడ్డివాడు భిక్షం అడుక్కుంటూ ఉంటాడనమాట. ఎల్లప్పుడూ కూడా అతని వృత్తి అదే. ఆ భిక్షగాడు పుట్టినప్పటి నుంచి కూడా గుడ్డివాడై ఉన్నాడు. అంటే కంటి చూపు అనేది లేదనమాట. ఆ కంటి చూపు లేకపోతే రోజు కూడా ఏం చేస్తాడంటే త్రోవ పక్కన కూర్చొని వెళ్ళేవారిని వచ్చేవారిని కూడా అందరినీ భిక్షం అడుగుతూ ఉంటాడు. అదే క్రమంలో జరిగిన విషయం ఏంటంటే, సంగతి ఏంటంటే, యేసయ్య ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడు. ఇతనికి ఏమన్నా తెలుస్తుంది అంటే చెవులు మాత్రమే వినబడతాయి అతనికి. కంటి చూపి కళ్ళ ముందు ఎవరున్నారు ఏంటి అనేది ఎవరిని కూడా అతను చూడలేడు అనమాట. ఆయన గ్రహించగలిగింది ఏంటి అంటే, ఏదైనా సరే స్పర్శ గ్రహించగలడు, ఇంకొకటి వినికిడు అనమాట. ఏదైనా శబ్దం వస్తే అతనికి వినబడతా ఉంటుంది. అయితే యేసయ్య ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉంటుంటే, సాధారణంగా యేసయ్య వెళ్తుండే వెనకాల చాలామంది జనం ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వెళ్తున్నాడు అంటే వెనక చాలామంది కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉండడం వల్ల చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, గుంపు బాగా ఎక్కువ ఉందన్నమాట. యేసయ్య మార్గం వెళ్తూ ఉండగా ఆయనకి ఏమి అనిపించిందంటే, అతని పేరు భర్తమయ్య, గుడ్డివాడి పేరు భర్తమయ్య. ఆ భర్తమయ్యకి ఎవరు మనుషులు ఎక్కువ మంది గుంపుగా వెళ్తున్నట్టు అతనికి శబ్దం గ్రహించాడనమాట. ఈ జనం ఏంటి, ఈ గుంపు ఏంటి, ఈ మాటలు ఏంటి, ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు, ఇంతమంది మనుషులు ఒకటేసారిగా ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని అతను ఆలోచించగా పక్కన అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అదిగో యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు, అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, అనేక మందిని ఆదరిస్తూ ఉన్నాడు, అనేక మందికి మహోపకారమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడని మాట్లాడుకుంటుంటే ఇతను విన్నాడు అనమాట. ఇంతకుముందు కూడా అతను విన్నాడు యేసయ్య గురించి. పలానా ప్రాంతాన అద్భుతాలు చేస్తున్నాడంట, పలానా ప్రాంతాన మహాకార్యాలు ఈయన చేస్తున్నాడని ఆయన విన్నాడు. విన్నప్పుడు ఈయనకి అర్థమైంది, అవునా యేసయ్య ఈ ప్రాంతానికి వచ్చాడా అని అతనికి అర్థమైంది. అతనికి అర్థమైనప్పుడు తెలుసుకొని వెంటనే ఏమంటాడంటే, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని కేకలు వేయడం మొదలుపెట్టాడంట. చూసారు, అతను పిలిచాడు, అంతమంది జనాన్ని చూశాడు, కానీ అతను అంతమంది జనాన్ని సౌండ్ విన్నాడు, అలజడి అంతా కూడా విన్నాడు, కానీ అతను పిలిచింది యేసయ్యని మాత్రమే. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని గట్టిగా కేకలు పెడుతూ ఉన్నాడు అనమాట. ఇతను అరుస్తూ ఉంటుంటే అక్కడ చుట్టూ ఉన్న జనం అంతా కూడా ఏం చేస్తున్నారు, అతన్ని గద్దిస్తూ ఉన్నారు. ఎందుకు అలా అరుస్తున్నావు, నువ్వు ఊరుకుండు, సైలెంట్గా ఉండని అరుస్తూ ఉన్నారు. ఎక్కడైనా చూడండి, ఏదైనా ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్ళని గద్దిస్తూ ఉంటారంట, అరే మాట్లాడుకో, సైలెంట్గా ఉండు, అక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్తా ఉంటారు కదా. అలాగే ఇతను కూడా చెప్తా ఉన్నారనమాట, అరవకు, నువ్వు ఎందుకు అరుస్తున్నావు, కేకలు పెట్టకు, నువ్వు సైలెంట్గా ఉండు అని అతన్ని గద్దేస్తూ ఉన్నారు చాలామంది. ఇతను ఏం చేస్తున్నాడు, ఈ గుడ్డివాడైన భర్తమయ్యి వాళ్ళు చెప్పే కొద్దీ ఇంకా కూడా గట్టిగా అరుస్తున్నాడు అనమాట, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని. ఇతను ఎందుకు అరుస్తూ ఉన్నాడంటే, వాళ్ళందరూ కూడా ఇతను అరుస్తున్న కేకలనే చూస్తున్నారనమాట. కానీ ఇతను భర్తమయ్య అనే వ్యక్తి ఎందుకు అరుస్తూ ఉన్నాడంటే, యేసయ్యని నన్ను కరుణించండి యేసయ్య అని ఎందుకు అడుగుతూ ఉన్నాడంటే, ఇతనికి ఏ లోపం ఉందో ఇతనికి తెలుసు. ఇతని జీవితంలో ఏ లోపంతో పుట్టాడో ఇతనికి తెలుసు. ఇతని జీవితంలో ఏమి నష్టపోయాడో ఇతనికి మాత్రమే తెలుసు. ఆ బాధ ఎవరు అనిపిస్తున్నారంటే, ఆ భర్తమయ్య అనే వ్యక్తి మాత్రమే ఆ బాధని అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. అతని జీవితంలో ఒకటి కోల్పోయాడు. ఆ కోల్పోయింది యేసయ్య దగ్గర నుంచి మాత్రమే వస్తుందని అతనికి తెలుసు. అందుకనే ఎంతమంది గద్దిస్తున్నా సరే,
ఎంతమంది తిడతా ఉన్నా సరే, అరవకని ఎంతమంది ఆయన్ను గద్దించినా సరే ఆయన ఎందుకు వినట్లేదంటే ఇతనికి జీవితంలో కోల్పోయింది తిరిగి రప్పించుకోవాలన్నమాట. అందుకని అతను గట్టి గట్టిగా కేకలేస్తా ఉన్నాడు అనమాట. ఎందుకు అంటే ఆ లోపము ఏదైతే లోపంతో పుట్టాడో ఆ లోపాన్ని సరిచేయగలిగింది ఆ యేసయ్య అని అతనికి తెలుసు అనమాట. అందుకని అతను అంత గట్టిగా కేకలేసాడు అనమాట. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతనికి ఆ సమస్య ఉంది, అతనికి ఆ లోపం ఉందన్నమాట. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే మనం యేసయ్య దగ్గరికి వెళితే ఆయన ఇస్తాడని చాలామందికి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన సహాయం చేస్తాడని చాలామందికి తెలుసు. కానీ చాలామంది సిగ్గుగా ఫీల్ అవుతారనమాట. చాలామంది నామోషిగా ఉంటారు. నేను యేసయ్య దగ్గరికి వెళ్తానంటే 10 మంది కూడా నన్ను చూసి నవ్వుతారు. నేను యేసయ్య చర్చికి వెళ్తే నేను ప్రార్థన చేస్తే 10 మంది కూడా నన్ను చూసి హేళన చేస్తారు. నువ్వు కూడా అందులోకి వెళ్తున్నావని అనేకమైన మాటలు మాట్లాడతారని వీళ్ళు ఏం చేస్తారంటే సిగ్గుతో వాళ్ళు అక్కడే ఆగిపోతారనమాట. ఆగిపోయి వాళ్ళు పొందుకోవాల్సింది ఏది కూడా పొందుకోలేకపోవడానికి ముఖ్య కారణం అదే అనమాట. ఇక్కడ ఈ భర్తమే మాత్రం సిగ్గుపడలేదు, మనుషుల వైపు చూడలేదు. ఎవరైతే చేయగలిగిన వ్యక్తి ఉన్నాడో, దేవుని కుమారుడు ఉన్నాడో ఆయన వైపు మాత్రమే చూశాడనమాట. ఎందుకంటే ఆయన చేయగలడని తెలుసు. ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా నడి రోడ్డు మీద దావీదు కుమారుడు అయిన యేసు నన్ను కరుణించు అని కేకలు వేయగలిగాడు. అంటే చూడండి, మనం కూడా మన జీవితంలో ఏం కావాలో ఏం పొందుకోవాలన్నా సరే, ఎందుకంటే పొందుకోవాల్సింది మనము, ఆ వ్యక్తులు కాదు. సిగ్గుపడకుండా ఉండాల్సింది మనము, ఎందుకంటే మనం ఇక్కడ పొందుకోవాలి. జీవితంలో ఏం పోగొట్టుకున్నామో అది పొందుకోవాలి. మనకు ఏ లోపం ఉందో దాన్ని సరి చేసుకోవాలన్నమాట. మనకి ఏమైతే లేమి ఉందో దాన్ని కలిమిగా మార్చుకోవాలి. అంటే మనము సిగ్గుపడకూడదు అనమాట. ఈ భర్తమయ్యి ఏ విధంగా అయితే దావీదు కుమారుడని యేసు నన్ను కరుణించు అని సిగ్గుపడకుండా దేవుణ్ణి ఎలా అయితే అడగగలిగాడో ఈరోజు మనం కూడా అలా అడగగలిగితే గొప్ప కార్యాన్ని చేయగల దేవుడు ఆయన. అయితే ఇతను గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట, యేసయ్యా నన్ను కరుణించండి అని. అయితే ఆ మాటలు యేసయ్యకి వినిపించి అతను నా దగ్గరికి రమ్మను అని చెప్తాడనమాట. వెంటనే ఇతను ఏం చేస్తాడంటే ఇతనికి ఆశ, ఇతని కోరిక చూడండి, వెంటనే మామూలుగా లేకలేదంట, దిగ్గున లేచాడంట. ఒక్కసారిగా లేచి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు? సిగ్గుపడలేదు. సిగ్గుపడకుండా పిలిచాడు కాబట్టి యేసయ్యకు వినబడింది అనమాట. వినబడి అతను కేకలు వేస్తున్నాడు, రమ్మనండి అని చెప్తాడనమాట. ఎప్పుడైతే ఈ భర్తమయ్యి సిగ్గుపడకుండా వెంటనే రమ్మని కానీ దిగ్గున లేచి యేసయ్య దగ్గరికి వెళ్ళాడో ఆయన అడుగుతాడు అనమాట, నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు అని అడుగుతాడు అనమాట. ఆయన ఏమంటాడంటే నాకు కనుదృష్టి కావాలి, నాకు చిన్నప్పటి నుంచి కూడా కనుదృష్టి లేదు, నాకు కనుదృష్టి కావాలి అని అడుగుతాడనమాట. ఎలా అడగగలిగాడు, ఎలా తెలిసి తనకి యేసయ్య చేయగలడు అంటే ఇంతకుముందు మనం విన్నట్టుగానే వాక్యాలు దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు. అవన్నీ బహుశా ఈయనకి తెలుసు అనుకుంటా. మనం చెప్పుకున్నాము జక్కయ్య విషయంలో. జక్కయ్య ఏమో యేసయ్యని చూడాలనుకుంటే యేసయ్యే పేరు పెట్టి జక్కని పిలిచాడు అనమాట. ఇంటికి వెళ్ళగానే అతని పాపపు జీవితాన్ని మార్చుకున్నాడు. జక్కయ్య జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆ రోజు అతని ఇంటికి రక్షణ వచ్చిందనమాట. చూడండి, ఇంకొకటి కూడా విన్నాం మనం. వాళ్ళు సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తుండగా అలలు కొట్టాయి, పెద్ద తుఫాన్ వచ్చింది, పెద్ద గాలులు వచ్చాయి అన్నమాట. కానీ వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో వీళ్ళందరూ భయపడుతూ ఉంటే, భీతి చెందుతూ ఉంటుంటే యేసయ్య లేచి గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలంగా ఉండమని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది, సముద్రం సైలెంట్ అయిందనమాట. చూసారా, ఇన్ని అద్భుతమైన కార్యాలు చేశారనమాట. ఇంకొకటి నిన్న కూడా మనం విన్నాం ఇంతకుముందు వాక్యము. ఆ వాక్యం ఏంటంటే వాళ్ళు రాత్రి నుంచి కూడా వాళ్ళు సీమోను వాళ్ళు చేపలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా చేపలు దొరకలేదు. ఎప్పుడైతే యేసయ్య మాట చెప్పాడో ఇప్పుడు మీరు వలలు వేయండి అని, అప్పుడు వాళ్ళకి సమృద్ధిగా చేపలు అనేవి కూడా బాగా దొరికాయి అనమాట. అంటే ఇలాంటివన్నీ అద్భుతాలు చేయగలడు యేసయ్య అని భర్తమయ్యకి తెలుసు అన్నమాట.
అతనికి అర్థమైంది. అందుకనే పిలిచాడు దేవుడిని, కుమారుడా నన్ను కరుణించు అని. ఎప్పుడైతే కరుణించి యేసయ్య రమ్మన్నాడో, నీకేం కావాలంటే నాకు కనుదృష్టి కావాలని చెప్తాడనమాట. చూసారా, ఆ యేసయ్య ఏమంటాడంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. ఊరికి ఒక్క మాటలో అండి, ఊరికి ఒక్క మాటలో కూడా ఆయన వెళ్తుండగా దారిలోనే చూపు పొందుకున్నాడు. అతను ఎప్పుడు కూడా అతని కళ్ళ ముందు అతనికి చీకటి తప్ప వేరొకటి కనిపించేది కాదు, ఎందుకంటే కంటి చూపు లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య స్వస్థపరిచాడో అతన్ని, వెళ్ళు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పగానే వెళ్తుండగానే మార్గంలోనే చూపు పొందుకున్నాడు అనమాట. చూడండి ఎంత గొప్ప కార్యము. ఈరోజు అతను వెలుగు చూడగలిగాడు అనమాట. ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, మనుషులను చూడగలుగుతున్నాడు, దేవుడు చేసిన ఈ అందమైన లోకాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. చూసారా, అలాగే మనం కూడా సిగ్గుపడకుండా యేసయ్యని మనము ఏదైనా సిగ్గుపడకుండా మనం అడిగినట్లయితే కనుక మన జీవితం కూడా ఒకవేళ చీకట్లో ఉందేమో వెలుగుమయంగా మార్చగలుగుతాడు అనమాట. ఒకవేళ లేమిలో ఉన్నామేమో కలిమిగా దేవుడు చేయగలడు. అలాగే దేవుడి వైపు చూస్తూ ఈ భర్తమయ్యి ఏ విధంగా అయితే విశ్వాసంతో ముందుకు సాగగలిగాడో అలాగే ముందుకు సాగగలిగితే అతని వల్లే మనం కూడా ఒక వెలుగుమయమైన జీవితంలోకి చేర్చబడతాము.